దక్షిణ భారతదేశంలో పంచారామ క్షేత్రాలలో అమరావతిలో ఉన్న అమరేశ్వర స్వామి చాలా విశేషమైన క్షేత్రం. దేవలోకంలో ఉన్న అమరావతిని పాలించే ఇంద్రుడిచే ప్రతిష్ఠింపబడిన లింగం వలన ఈ శివలింగానికి శ్రీ అమరేశ్వర స్వామిగా, ఈ ప్రాంతానికి అమరావతిగా పేరు వచ్చింది. తారకాసురుడు అను రాక్షసుడు తపస్సు చేసి శివుని మెప్పించి ప్రాణలింగమును పొంది తన కంఠంనందు ధరించి మునులను దేవతలను బాధిస్తుండగా శివుని ఆజ్ఞచే కుమారస్వామి తారకాసురునితో యుద్ధం చేసి వాని కంఠంనందు గల ప్రాణలింగమును ఛేదించగా తారకాసురుడు అతులు బాసాడు. ఆ ప్రాణలింగం కుమారస్వామి బాణం తాకిడికి 5 ముక్కలై 5 స్థలములలో పడింది. ఆ 5 ప్రదేశాలే పంచారామాలు అనే పేరుతో శివక్షేత్రములుగా ప్రసిద్ధి నొందినవి. దేవేంద్రుడు శివుడి ఆజ్ఞతో తెల్లని కాంతితో ఆది అంతములు తెలుసుకోవడానికి వీలు లేకుండా పెరుగుతున్న మహేశ్వరలింగమును క్రౌంచనగిరి పర్వతంపై ఆశ్వయుజ శుద్ధ నవమి రోజున ప్రతిష్ఠ చేసి మారేడు దళములతోనూ బంగారు పూలతోనూ పూజ చేసి అమరేశ్వరుడు అని పేరు పెట్టాడు. శ్రీ అమరేశ్వర దేవస్థానం 3 ప్రాకారములలో శివుడు, అమ్మవారు, విష్ణువు, వినాయకుడు, సూర్యుడితో కూడిన దేవస్థానములతో నిర్మింపబడి పంచాయతన క్షేత్రముగా ప్రసిద్ధి పొందింది. శ్రీ అమరేశ్వర స్వామి, శ్రీ బాలచాముండేశ్వరి అమ్మవారి దేవస్థానములతో పాటు ఈ ప్రాంగణంలో మొత్తం 22 ఉపదేవాలయాలు కూడా ఉన్నాయి. ప్రాకారంలో శ్రీ బాలచాముండేశ్వరి అమ్మవారు, మొదటి ప్రాకారము పడమర భాగమున శ్రీ జ్వాలాముఖి అమ్మవారు, తూర్పు భాగమున శ్రీ మహిషాసురి మర్దని అమ్మవారి ఆలయములు ఉన్నందున ఈ క్షేత్రాన్ని త్రిశక్తి క్షేత్రముగా కూడా పిలుస్తారు. శ్రీ అమరేశ్వరలింగం పానవట్టంపై నుండి 7 అడుగుల ఎత్తుతో 3 అడుగుల కైవారంతో ఉంది. ఈ దేవస్థానానికి ఉత్తర భాగమున కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది. శ్రీ అమరేశ్వర స్వామివారి దేవస్థానమునందు కొమ్మనాయకుని శాసనము, కోటకేతరాజుల శాసనములు, అనవేమారెడ్డి శ్రీకృష్ణదేవరాయల శాసనము, అంద్రిక పెద్దప్ప గారి శాసనము, శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి శాసనములు చూడవచ్చు. అమరేశ్వరునికి సంబంధించి మరో కథ ప్రచారంలో ఉంది. పూర్వము చింతపల్లిని రాజధానిగా చేసుకుని జమీందారుగా పరిపాలన సాగించుచున్న శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడి కాలంలో ఒక చెంచు రాజుగారిని కొట్టి ఆ చుట్టుపక్కల గ్రామాలను కొల్లగొట్టాడట. దాంతో రాజు కోపంతో ఊగిపోయాడు. సైనికులను పిలిచి చెంచు తెగవారిని హతమార్చమని ఆజ్ఞాపించాడు. సైనికులు వారందరినీ వరుసగా నిలబెట్టి నిర్దాక్షిణ్యంగా తలను నరికేశారు. దాంతో అమరేశ్వరునికి కోపం వచ్చింది. రాజు చేసిన పాపానికి శిక్షించాలని అనుకున్నాడు. అంతే, రాజు కంటి చూపు పోయింది. అంధుడైన రాజుకు తన ముందు ఉన్న ఆహారం పురుగుల్లా అనిపించేది. దాంతో ఆయనకు ఆహారం అంటే వెగటు పుట్టింది. ఆహారం లేక రాజు చిక్కి శల్యమైపోసాగాడు. మంత్రులు, పండితులు, జ్యోతిష్యులను పిలిపించారు. వారు అధ్యయనం చేసి అమాయకులను చంపడం మహాపాపమని, దాని ఫలితమే ఇదని సెలవిచ్చారు. అందుకు మానవ మాత్రులు ఏమీ చేయలేరని, అమరేశ్వరుడు మాత్రమే కరుణించగలడని చెప్పారు. ఆ రాజుకు కనువిప్పు కలిగి అమరేశ్వరునికి రోజుకు 11 సార్లు చొప్పున 11 రోజుల పాటు అంకిత భావంతో రుద్రాభిషేకం చేశాడు. అమరేశ్వరుడు సంతోషించి రాజుకు తిరిగి చూపు తెప్పించాడు. అప్పుడు రాజుకు ఆహారం పురుగుల్లా కనిపించడం మానిపోయి మామూలుగా తినసాగాడు. అమరేశ్వరుడు రాజుకి కలలో కనిపించి చెంచులను చంపిన ప్రదేశంలో శివలింగాన్ని స్థాపించమని ఆజ్ఞాపించాడు. రాజు వెంటనే శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని నెలకొల్పాడు. శ్రీ వెంకటాద్రి నాయుడు గారు తన ఆమాచుల సలహా మేరకు 1795లో తన రాజధాని చింతపల్లి నుండి ధాన్యకటకమునకు మార్చుకొని పరిపాలన సాగించారు. ధాన్యకటకము శతాబ్ది నాటికే శాతవాహనుల రాజధానిగా ఉన్నట్లు తెలుస్తుంది. 2వ ప్రాకారంలో దక్షిణ భాగమున శ్రీకృష్ణదేవరాయలు, శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు తూగిన తులాభార మండపాలు ఉన్నాయి. శ్రీ వెంకటాద్రి నాయుడు గారు ప్రస్తుతం దేవస్థానం ఉన్న ప్రాంతమును అమరావతిగా నామకరణ చేశాడు. వీరి హయాంలో ప్రస్తుతమున్న దేవస్థానం పునరుద్ధరణ జరిగి దేవాలయ నిత్యధూప నైవేద్యాలకు వేలాది భూములను సమర్పించారు. ప్రస్తుతం వీరి వంశీకులైన శ్రీ రాజా వాసిరెడ్డి మురళీకృష్ణ ప్రసాద్ గారు దేవాలయ వ్యవస్థాపక ధర్మకర్తగా, పాలక మండలి అధ్యక్షునిగా ఉన్నారు. ఇంకొక ముఖ్య విశేషం ఏమిటంటే, అమరావతిలో పడిన శివలింగం ఆకాశానికి తాకుతుందేమో అన్నట్లుగా పెరగసాగింది. అది చూసిన దేవేంద్రుడు శివలింగంపై తన గోరుతో పొడిచాడు. దాంతో శివలింగం పెరగడం ఆగిపోయింది. అయితే ఇంద్రుని గోరు గుచ్చుకొని శివలింగానికి రక్తం కారింది. ఆ రక్తపు చారాల చిహ్నాలు
ఇప్పటికీ కూడా అమరావతి క్షేత్రంలో శివలింగానికి కనిపిస్తాయి. ఈ ఆలయంలో పై అంతస్తులో అభిషేకం చేస్తారు. అమరేశ్వరలింగం ఎంతో ఎత్తుగా ఉండడం మూలాన కింది నుండి అభిషేకం చేయడం వీలవదు. ఇక్కడి బాలచాముండేశ్వరిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ క్షేత్రం విజయవాడ విమానాశ్రయం నుండి 82 కిలోమీటర్ల దూరంలో ఉంది. రైలు మార్గం ద్వారా చేరుకోవాలంటే విజయవాడ, గుంటూరు రైల్వే స్టేషన్లు ఈ ఆలయానికి దగ్గరి రైల్వే స్టేషన్లు. ఇక్కడికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి రైళ్లు వస్తాయి. విజయవాడ బస్ స్టేషన్ నుండి, గుంటూరు బస్ స్టేషన్ నుండి ప్రతిరోజు కొన్ని 10ల సార్లు బస్సులు తిరుగుతూ ఉంటాయి.